హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ నల్ల ద్రాక్షాల నిల్వ పచ్చడి. వాటి ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని వాటిలో నల్ల ద్రాక్షాలు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని వాటిని నీట్గా శుభ్రంగా కడిగేసుకొని ఒక గిన్నెలోకి వడేసుకోవాలి. తర్వాత తడి ఆరిపోయేదాకా ఒక క్లాత్లో వేసుకొని తడిపోయేదాకా తూడ్చేసుకొని మళ్ళీ వేరొక బౌల్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టేస్ట్ తగ్గట్టు కొద్దిగా కారం, పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం మెంతిపిండి, కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి. 10 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కాగిన ఆయిల్ వేసుకోవాలి. అవన్నీ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పోపు వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు ఒక 4 దంచి వేసుకోవాలి. అలాగే కొంచెం ఇంగువ, కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత చల్లారినాక నల్ల ద్రాక్షలలో వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, నిల్వ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.